హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మా వద్ద కోర్స్ వాడాలి అని అనుకునేవారు. పౌడర్ ఉంటుంది, 5 రకాల మాత్రలు ఉంటాయి, అదేవిధంగా ఆయిల్ ఇస్తామని చెప్తాము. అవన్నీ కూడా ఎందుకు సార్, అవన్నీ ఎందుకు వాడుకోవాలి, ఏదైనా సింగిల్గా వేసుకుంటే వర్కౌట్ అయ్యేటట్టు అదేవిధంగా ఏదైనా ఉంటాయా అని చాలా మంది కూడా అడుగుతుంటారు. అలా కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే సిద్ధమగ దోజం కానివ్వండి, శిలాజిత్ మాత్రలు కానివ్వండి, స్వర్ణభంగ మాత్రలు కానివ్వండి, చాలా సింగిల్ డ్రగ్స్ ఉంటాయి. కానీ మేము ఎందుకు కోర్సునే ప్రిఫర్ చేస్తాము? కోర్స్ అంటే ఏంటి అంటే ఒక పౌడర్ ఇస్తాము. ఈ పౌడర్లో దాదాపుగా 12 రకాల మూలికలు, చూర్ణాలు ఉంటాయి, 4-5 రకాల బస్వాలు ఉంటాయి. వాటి పేర్లు కూడా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధిపాల, అతిమధురం, కపికచు, పల్లేరు, మోదుగ, అక్కలకర్ర, ఇలా సుమారుగా 10 కన్నా ఎక్కువ రకాలైనటువంటి చూర్ణాలు మేము అందులో యాడ్ చేస్తుంటాం. వంగబస్సము, అబ్రగబస్సం, లోహబస్సం, రైతబస్సం, స్వర్ణబస్సం, హీరాబస్సం, శిలాజిత్, ఇలాంటి కర్పూర శిలాజిత్ లాంటివి ఎన్నో రకాలైన బస్వాలను కూడా వాటిలో యాడ్ చేస్తుంటాం. ఇవన్నీ తయారు చేసినటువంటి ఒక పౌడర్ ఇస్తాం. ఈ పౌడరు మీకు నరాల యొక్క బలహీనతల్ని తగ్గించి బాడీకి కావాల్సినటువంటి స్టామినాను, ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. అయితే తర్వాత పోతే మాత్రలు ఇస్తాం. ఈ మాత్రలు అనేవి మీకు బాడీకి కావాల్సినటువంటి బలాన్ని ఏ రోజుకి ఆ రోజు అందిస్తుంటుంది. ఎందుకంటే పౌడర్ అనేది కొంచెం నిదానంగా రిజల్ట్ ఇస్తుంది, కానీ అంత నిదానంగా మనం ఉండలేం. కాబట్టి కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ గురించి మనం మాత్రలు ఇస్తాం. మాత్రలు ఎప్పుడైనా సరే, ఏ మాత్ర అయినా సరే, మీకు ఇంగ్లీష్ మెడిసిన్ కానివ్వండి, ఆయుర్వేదిక్ ఏదైనా ఇన్స్టెంట్గా మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీని డెవలప్ చేస్తూ దాన్ని మళ్ళీ మనము స్టేబుల్ చేయాలి. సో ఆ విధంగా నరాల బలానికి, మళ్ళీ హార్మోన్స్ డెవలప్మెంట్కి, టైమింగ్కి, హార్డ్నెస్కి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఇస్తాము. ఇవి ప్రతిరోజు ఖచ్చితంగా వాడుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు కవర్ అవుతూ ఉంటాయి. ఇకపోతే ఆయిల్ వచ్చేసి ఎక్స్టర్నల్ యూజ్. అంగము మనకు లోపటి నుంచి హార్మోన్స్ డెవలప్ అయినా అంగం మీద ఉన్న నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి, అంగం యొక్క దృఢత్వం అనేది అంటే స్ట్రాంగ్నెస్ అనేది ఎక్కువగా ఉండడం కోసం, ఎక్కువ టైమింగ్ ఉండడం కోసము, ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది కంటిన్యూగా ఉండడం కోసం ఒక ఆయిల్ ఇస్తాం. ఇది సుమారుగా 18 రకాలైనటువంటి మూలికలతో మీరు తయారు చేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే అంగం సైజ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పొడుగు లావు పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కంటిన్యూగా వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే, మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగము అనేది గట్టి పడితే సరిపోదు. మనకు అంగం చాలా మంది సార్ నాకు అంగం గట్టిపడలేదని చాలా మంది అడుగుతున్నాం. అంగం గట్టిపడి ఒకసారి కలిస్తేనే సరిపోతుందా? అంగం అనేది గట్టి పడాలి అని అంటే కేవలం గట్టి పడితే సరిపోదు. ఆ అంగం తోటి సెక్స్ సామర్థ్యాన్ని, అంటే మనం సెక్స్ చేయాలి, రతి చేయాలి, బాడీ అంతసేపు మనము స్టేబుల్గా చేయాలి అని అంటే బాడీకి చాలా స్టామినా అవసరం. చేతులకు కానివ్వండి, బాడీకి కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి, నడుముకు కానివ్వండి, స్టామినా అనేది చాలా అవసరం. చాలా క్యాలరీస్ ఖర్చు అవుతాయి మనకు ఆ టైంలో. అంత స్టామినా లేకుండా, క్యాలరీస్ ఖర్చు చేయకుండా కేవలం అంగం గట్టిపడడం వల్ల మీరు ఏమీ చేయలేరు. సో మెయిన్గా అంగం గట్టిపడడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, బాడీకి కావాల్సినటువంటి స్టామినాని కూడా అందించాలి. మీరు ఒకసారి చేయడం కాదు, స్టామినా పెరిగింది అనుకోండి, రోజుకు 2 సార్లుగా 3 సార్లు 4 సార్లు కూడా చేసుకునేంత వీలు కలుగుతుంది. కాబట్టి చాలా మంది కూడా తెలియక ఏమంటారంటే, నేను అన్ని వాడలేను సార్, ఇంట్లో అవన్నీ వాడితే నాకు వీలు కాదు సార్, నాకు టైం కుదరదు సార్, ఓన్లీ మాత్రలు కానివ్వండి లేదంటే ఆయిల్ కానీ పంపేట, ఇవన్నీ ఎందుకు ఇస్తాము? మా ఉద్దేశం ఏంటి అంటే, ఏదో ఒకసారి కలిస్తే కాదు, మీకు స్టామినా ఒకసారి కలిసినా కూడా బాడీ చేయడానికి పావు గంట కాదు, హాఫ్ అన్ అవర్ చేయడానికి కావాల్సినటువంటి బాడీ స్టామినా కూడా మనం అందించాలి. అదే మీ మెయిన్ మా ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా ఫాలో అయ్యే విధంగానే మేము ఇవన్నీ తయారు చేసిస్తాం. సో మా వద్ద మాత్రలు, కోర్సు, ఆయిల్, పౌడర్ ఇవన్నీ వాడుకునే వారి యొక్క స్టామినా ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అంగం గట్టిపడడం ఒకటే టార్గెట్ గా పెట్టుకోవద్దు. అంగంతో మనం చేయడానికి కావాల్సినటువంటి బాడీ స్టామినా కూడా ఖచ్చితంగా అవసరమే. కాబట్టి ఇవన్నీ వాడుకోవాలని మేము చెప్తూ ఉంటాము. స్టామినా ఉంది, మేము అన్ని విధాలుగా హెల్తీగా ఉన్నాము, మాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఓన్లీ ఇది ఒకటే ప్రాబ్లం ఉన్నాను, సింగిల్ డ్రగ్స్ యూజ్ చేసుకోవచ్చు. సింగిల్ డ్రగ్స్ అంటే ఆయిల్ కానివ్వండి లేదా సిద్ధమగ దోజం, ఇవి 2 కలిపి వాడుకోవచ్చు. సిద్ధమగ దోజం ఇంటర్నల్ గా మీకు హార్మోన్స్ డెవలప్ చేస్తుంది, నరాల బలహీనతలు తగ్గిస్తుంది, స్టామినా పెంచుతుంది, ఇవన్నీ పనిచేస్తాయి. అంగం వచ్చేసి అంగం మీద నరాల బ్లడ్ సర్క్యులేషన్ ఆయిల్, ఇవి 2 కాంబినేషన్స్ లో కూడా మీరు వాడుకోవచ్చు. కేవలం సింగిల్ గా ఓన్లీ 1 టాబ్లెట్ అండ్ ఆయిల్ డైలీ మసాజ్, ఇవి 2 చేసినా కూడా సరిపోతుంది. కానీ స్టామినా సరిపోవడం లేదంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోర్సు వాడుకోవాలి. స్వర్ణ బస్వాలు కానివ్వండి, హీరా బస్వాలు కానివ్వండి, చాలా చాలా పవర్ఫుల్. ఇవి ఎంత పవర్ఫుల్ అంటే, పడుకున్న కూడా బలహీనంగా ఉండని కూడా లేపి కూర్చోబెట్టి యుద్ధానికి పంపించేటువంటి అంత పవర్ఫుల్ గా ఉంటుంది. పూర్వం స్వర్ణ బస్వాలతోటి రకరకాలైనటువంటి ఔషధాలు ఉపయోగించడం వల్ల రాజులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, అంత స్టామినా తోటి ఎన్ని రోజులైనా సరే వాళ్ళు యుద్ధంలో పాల్గొనే వాళ్ళు అన్నట్టు. కాబట్టి అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఒక రాజుకి ఒక 4-5 రాణులు ఉన్నా కూడా సాటిస్ఫై చేయగలరు. సో వాళ్ళు స్వర్ణ ప్రాశ లాంటివి, స్వర్ణ సంబంధించిన బస్వాలతో సంబంధించినటువంటి ఔషధాలను ఉపయోగించుకునే వాళ్ళు ఆ కాలంలో. సో అందుకే అంత హెల్దీగా, అంత స్ట్రాంగ్ గా, అంత స్టామినాగా, ఆజానుభావులా ఒక్కొక్కరు 6
6 feet 7 feet అంత స్టామినాతో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ కాలంలో మన జనరేషన్ ఆ ఫుడ్ లో కల్తీ, వాతావరణం కల్తీ, నీరు కల్తీ, ఇలాంటి అన్నిటిని కల్తీతోటి మనం నడుస్తున్నాము. ఈ కల్తీని మనం మళ్ళీ క్యూర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఈ మూలికలను, ఈ బస్వాలను ఉపయోగిస్తేనే మళ్ళీ మన శరీరం అనేది శుద్ధి చేయబడుతుంది. ఖచ్చితంగా ఓన్లీ ఆయుర్వేదంలోనే శుద్ధి చేస్తాం మనం మూలికల్ని, కానీ వేరే దేంట్లో శుద్ధి ఉండదు. ఆ శుద్ధి చేసిన మూలికలు మన శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాయి, మనకు అంత స్టామినాని ఇస్తాయి, అంత బలాన్ని ఇస్తాయి. కాబట్టి అలా వాడుకోమని చెప్తుంటాము. సో మీకు మీ పరిస్థితి మీకు తెలుస్తుంది కాబట్టి మీ వీలుని బట్టి ఆ విధంగా వాడుకొని మీరు మీ సమస్య నుంచి త్వరగా క్యూర్ అవ్వండి. సో ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో మీద మీకు ఒక కాన్సెప్ట్, ఒక అవగాహన కలిగింది కాబట్టి మీకు ఏ విధంగా వాడితే బాగుంటుంది అనేది మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ చాలా మంది కూడా బయట వయగ్రాలు వేస్తే ఇన్స్టెంట్ గా అందం గట్టిపడుతుంది తప్పించి బాడీ స్టామినా రాదు. తర్వాత ఏమవుతుందంటే అలా వేసుకోవడం వల్ల కొంతమందికి హార్ట్ మీద వెయిట్ పడడం, బీపీ పెరగడం, బాడీ ఎక్కువ బలహీన పడిపోవడం, షివరింగ్ రావడము, ఇలాంటి వాటికి వాళ్ళు గురవుతూ ఉంటారు. దానికి కారణాలు ఇవే. కాబట్టి ఎప్పుడు కూడా సింగిల్ డ్రగ్ ని అంత బలహీనంగా ఉన్నప్పుడు వాడకూడదు. మేము చేయగలము, స్టామినా ఉంది, అన్ని పనులు చేస్తున్నా కూడా ఇది ఒకటే ప్రాబ్లం అని అనుకున్నప్పుడు మాత్రమే అలా పోవాలి. కానీ బలహీనంగా ఉన్నా కూడా మీరు అవి వేస్తే అంగం గట్టిపడ్డా కొడతా బాడీకి వెయిట్ బాడీ ఖర్చు పెట్టాలి కదా క్యాలరీస్. సో బాడీ కూడా శ్రమ అవుతుంది కదా, అన్ని విధాలుగా బాడీ వర్క్ చేయాలి కదా. ప్రతి ఒక్క పార్ట్, కాలు నుండి తల దాకా అన్ని పనిచేసేది ఒక రతిలో మాత్రమే. కాబట్టి అవన్నీ వర్క్ చేయాలి, అవంతా స్టామినా కావాలి అంటే బలం అనేది మనకు ఖచ్చితంగా అవసరం. అందుకని సింగిల్ డ్రగ్ ని అంటే మెయిన్ గా ఈ వయగ్రాలను ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు. అండ్ అంతేకాకుండా చాలా మందికి ఏమని చెప్తుంటాం అంటే మాత్రలు వాడే సందర్భాల్లో మీరు అన్నం తిన్న తర్వాతనే ఆఫ్టర్ మీల్స్ వేసుకోవాలని చెప్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ మాత్రలు వర్క్ చేయడానికి ఈ ఫుడ్ సపోర్ట్ అవసరం అన్నట్టు, దాంతో ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టామినా అనేది త్వరగా వస్తూ ఉంటుంది. సో అదే మెయిన్ కారణం. ఏ టాబ్లెట్ అయినా సరే మనం ఆఫ్టర్ మీల్స్ అని చెప్పడానికి గల కారణం ఇదే. సో అందుకనే మీ పరిస్థితిని బట్టి వాడుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.